ఆఫ్టర్నూన్ మాలకొండ గారు. బ్రదర్ నమస్తే సార్, మన రవికుమార్ గారు ఏమంటున్నారంటే అసలు సిఏఏ ఎందుకు తీసుకొచ్చారో, సిఏఏ అంటే ఏంటో మీ మాటల్లో చెప్తే బాగుంటుందని చెప్పి రవికుమార్ గారు అంటున్నారు. మీరు చెప్తారు దాని గురించి. బ్రదర్ ఒక విషయం ముందుగా మీకు డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలకు మన అమానుష్ ప్రేక్షకులందరికీ కూడా అడుగుతాను. రవికుమార్ గారు అడగడంలో తప్పలేదు, కానీ అసలు ఈ వీళ్ళందరూ ఎందుకు అపోజ్ చేస్తున్నారు, అందులో ఏముందని భయపడుతున్నారు అనే విషయం వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. అయినా వారు అడిగారు కాబట్టి నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు నాకు. చెప్పండి సార్. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి సిఏఏ ఏదైతే ఉందో దానివల్ల ఎవరికి నష్టం లేదు. దానికి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా బలపడి ఆ బిల్లుకు సపోర్ట్ చేసినాయి. రెండో అంశం ఏంటంటే రవికుమార్ గారు గమనించవలసిన విషయం, డిబేట్ లో ఉన్న పెద్దలు గమనించవలసిన విషయం, సిఏఏ అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురాలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. ఆ రోజు సమర్థవంతంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశం ఏమైపోయినా పర్వాలేదు, దేశంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నాకు అధికారమే కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఇవాళ దేశభక్తి, దేశం యొక్క అభివృద్ధి కోసం దేశభక్తులైనటువంటి ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఈ దేశంలో అన్ని వర్గాలలో ఎవరు నష్టపోకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి, పక్క దేశాలతో ఫ్రెండ్షిప్ ఉండాలి అనే ఆలోచనతో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ విధంగా ఈ భారతదేశంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరైతే అడ్డుకుంటున్నారో, ఎందుకు అడ్డుకుంటున్నారు, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయని అడ్డుకుంటున్నారు, అసలు ఈ బిల్లును చదివారా, చదివితే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ పార్టీల నాయకులు ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడతలేదు? అది కాక ఇది డిస్కషన్ అయి కూడా 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల క్రితం పెద్ద ఉద్యమం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి ఉద్యమం జరగలేదు. ప్రజల విషయాన్ని మర్చిపోయారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పార్టీలకి వేరే సబ్జెక్ట్ లేదు కాబట్టి ఏదో ఒక విధంగా గందరగోళం చేయాలి, బీజేపీ మీద బురద చల్లాలి, వర్గాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఇవాళ మాలకొండ గారు ఒక్క నిమిషం. రవికుమార్ గారు అడిగింది అసలు సిఏఏ రావడానికి కారణం ఏంటన్నారు. మీరు దానికి ఆన్సర్ చెప్పారు. ఇది తీసుకొచ్చింది మేం కాదు, కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకొచ్చింది అన్నారు. అయితే దీనిలో ఎవరైతే 2014 కంటే ముందు వచ్చి హింసకు గురై వేరే దేశాల్లో మన దగ్గరికి వచ్చిన శరణార్థులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులకి, సిక్కులకి, జైనులకి, బౌద్ధులకి, పార్సీలకి వర్తిస్తుందన్నారు. మరి మనకు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం కదా, మరి అన్ని మతాలు సమానమైన మన దేశంలో ముస్లిమేతరులకే ఎందుకు ఇస్తున్నారనేది వాళ్ళ ప్రధానమైన ప్రశ్న. దానికి ఏం చెప్తారు మీరు? గమనించాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా వారి యొక్క అభివృద్ధి కోసం ఈ సిఏఏ ఉపయోగపడుతుంది. గతంలో అనేక ఇబ్బందుల వల్ల బయట దేశాలకు తెచ్చిపోయిన వాళ్ళకి మన దేశం రావడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ముస్లింలు ఈ సిఏఏ వస్తే బాగా ఆనందపడేటటువంటిది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ముస్లింలు ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీలో కూడా ఎంపీలు ముస్లింలు ఉన్నారు, మంత్రులు ముస్లింలు ఉన్నారు. పార్టీ కూడా మైనార్టీ మోర్చా అనేటటువంటి పెద్ద వ్యవస్థ భారతీయ జనతా పార్టీలో ఉంది. ఈ దేశాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ దేశాన్ని అభివృద్ధి చెందకూడదు, ఈ దేశం పట్ల విశ్వాసం లేని వ్యక్తులు మాత్రమే ఇబ్బంది పడతారు. వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి, ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అనేది చాలా స్పష్టంగా పార్లమెంట్ డిస్కషన్ జరిగింది. కాకపోతే నేను ఈ దేశాన్ని ప్రేమించను, ఈ దేశంలో ఉంటాను, ఈ దేశాన్ని ప్రేమించను, ఈ దేశంలో రిజర్వేషన్ అనిపిస్తాను, ఈ దేశాన్ని ప్రేమించను, ఈ దేశంలో బడ్జెట్ ని, ఆర్థికమైనటువంటి బడ్జెట్ ని వాడుకుంటానంటే ఈ ప్రభుత్వం చూస్తూ కూరుకోదనేది ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాము, రేపు కూడా చెప్తాము. ఇందులో ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మైనార్టీ మిత్రులకి నేను చెప్తున్నాను, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మేము అంటగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటగా ఉంటుంది. ఇది మీలాంటి వాళ్ళకి తీసుకొచ్చి భయపడేటటువంటి వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదని చెప్పడం కోసం తీసుకొచ్చినటువంటి బిల్లు తప్ప ఎవరికి ఇబ్బంది లేదనేది స్పష్టంగా చెప్తున్నా బ్రదర్. ఓకేనండి.